ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేసిన దానికి తిరిగి ఇంకో ప్రభుత్వం మారిపోయిందంటేనే వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం. అంటే ఎక్కడికి పోతాను అనేది మనకంతా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారనే చూడాల్సింది. అనే మన పక్కన ఉన్నటువంటి ఊళ్ళో అక్కడ ఉన్న న్యాయవాద మిత్రులు ఉదయ్ అని చెప్పబడుతున్నటువంటి ఆ వ్యక్తిని కోర్టులో సరెండర్ చేశారు జడ్జి గారి ఎదుట. ఆ జడ్జి గారి ఎదుట కోర్టు నాలుగు సరెండర్ చేసిన వ్యక్తిని కూడా బలవంతంగా లాక్కొని పోవడం. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలందరి బాధ్యత. ఎందుకంటే కాళోజీ నారాయణరావు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది అని. అంటే అర్థం, ఒక పత్రికా విలేకరి రాసేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో కొన్ని లక్షల మంది ప్రజలకు చేరితే ఆ ప్రజలు తమ అభిప్రాయాన్ని మలుచుకునేటువంటి ఒక అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని అనగదొక్కడమే ఒక విలేకరిని లోపల వేయడము అంటే. అది అప్పటి సిద్దిక్ కప్పన్ దగ్గర నుంచి ఈరోజు ఎన్టీవీ విలేకరిని, ఇన్పుట్ విలేకరిని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలు ఒకే విధమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటివి. అందుకనే చెప్తున్నాం, పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడంలో భాగంగా మనమందరం ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత విలేకరులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద వచ్చినటువంటి దాన్ని పోగొట్టుకున్నట్లయితే ప్రజలకు ప్రజాస్వామ్యం అనేటువంటిది మనగడలో లేకుండా పోయేటువంటి ఒక ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని మనం భావించాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, పత్రికా విలేకరుల మీద కానివ్వండి, మీడియా ప్రతినిధుల మీద కానివ్వండి, మీడియా హౌస్ల మీద కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు, దాడులు, పోలీసులు చేస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఖండిస్తున్నాం. పత్రికలకు స్వేచ్ఛగా వారు అనుకున్నటువంటి వార్తను రాసేటువంటి అధికారం ఉండాలి. ఆ అధికారాన్ని చేతిలోకి తీసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉండకూడదని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టేటువంటి సందర్భంలో ఆ వార్తను రాసినటువంటి వ్యక్తిని టార్గెటెడ్గా, అంటే వ్యక్తిగా టార్గెట్ చేసి దాడి చేస్తున్నటువంటి విధానము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద చేసిన దాడిగా భావిస్తున్నాం. కాబట్టి పత్రికా విలేకరుల మీద, మీడియా హౌసుల మీద దాడిని మరొకసారి ఖండిస్తూ మేము పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నాం.